హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలు 4వ భాగం. ఓ పావుగంటలో డిన్నర్ ప్రారంభమవుతుంది. ఈలోగా ఎవరైనా పాడితే వినాలని ఉంది అన్నాడు సుందర్. మంచి ఐడియా. నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు. రమేష్ ఉత్సాహంగా, మాధవి గారు మీరు బాగా పాడతారు కదూ. కాలేజీలో మీరు గాయనిగా చాలా బహుమతులు తెచ్చుకున్నారు అన్నాడు. ఈరోజు మీ భార్య చేత పాడించాలి నా పాట తర్వాత. కొత్త పెళ్లి కూతురు కదా! ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదేమో! ఏం షర్మిల? ఆవిడ ఏమంటుందో విన్నావు కదూ! ఓ చిన్న పాట పాడేసేయ్. ఒక్క పాటకు ఆవిడ చేత 10 పాటలు పాడించుకోవచ్చు మనం జబర్దస్తిగా. రమేష్ ఓరగా చూశాడు భార్యకేసి. షర్మిల బోలెడంత సిగ్గుపడిపోయింది. అబ్బే! నాకు పాడటం రాదు అంది షర్మిల భర్తకే వినిపించేంత మెల్లగా. ఈ కాలంలోనూ పెళ్ళికూతుళ్ళు ఇంతగా సిగ్గుపడిపోతున్నారా? మేము 10 సంవత్సరాల నుండి పరిచయస్తుల్లా మెలిగాం. అందరూ పెళ్ళికూతురులా లేదు, 10 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న పెళ్ళాంలా ఉంది అని బుగ్గలు నొక్కుకోవడమే. అంటే పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయాయన్నమాట. మరొకామె భుజం పొడిచింది. పాడండి మాధవి గారు. మా ఆవిడ చేత మరోసారి ఎప్పుడైనా పాడిస్తాను. అబ్బే! ఆవిడ ఇప్పుడే పాడాలి. పాటల కార్యక్రమం త్వరగా ముగించాలి. ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. రమేష్ పెళ్లి పార్టీ జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని ఉదయం నుండి నేనేమీ తినలేదు. కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చాను. ఒక భోజన ప్రియుడన్నాడు చొక్కా పైకెత్తి లంబోదరాన్ని ప్రదర్శిస్తూ. విఘ్నేశ్వరుడు ఎక్కడో భూలోకంలో మానవాకారంలో పుట్టాడని విన్నాను. ఇక్కడే జన్మెత్తాడని ఇప్పుడు తెలిసింది. ఆడవాళ్ల గుంపులో నవ్వులు చెలరేగాయి. కానీ నడుముకు నాగాభరాన్ని, తొండాన్ని మర్చిపోయొచ్చాడు. ఏమిటో ఆ నవ్వులు? మాకు కాస్త పంచండి. ప్రస్తుతానికి ఆ నవ్వులతో కడుపు నింపుకుంటాం. అసలు సంగతి తెలియని లంబోదరుడు నవ్వుతూ అడిగాడు. ఆడవాళ్ళింకా నవ్వులు మొదలుపెట్టారు. మాధవి గారు ఒక్క పాట. ఊహూ, ఇవాళ నేను పాడలేను. మల్లిక్ గారు, మీ భార్యకు పాటలు రావా? శాస్త్రీయ సంగీతం వచ్చు, ఈ కాలం పాటలు రావు. శాస్త్రీయ సంగీతం ఏ కాలం వారినైనా అలరించగలదు. ఇంతసేపు మాధవి గారు వెంటపడ్డాం. మీ మిసెస్కి వస్తుందని తెలీదు సుందర్ ఉత్సాహంతో అన్నాడు. గాబరా పడిపోయింది త్రిపుర. అబ్బే! ఇంతమందిలో నేనెప్పుడూ పాడలేదు. అయితే మీరొక్కరూ గదిలో కూర్చొని పాడండి. మేం అవతల గదిలో ఉండి వింటాం. ఓహో! శృతి లేకుండా పాడడం అస్సలు రాదు. వీణ మీద పాడగలరా? మా ఇంట్లో వీణ ఉంది రమేష్ అన్నాడు. త్రిపుర పర్మిషన్ కోసం చూడలేదు. క్షణంలో చిన్న వేదిక తయారైపోయింది. వీణ తెచ్చి అక్కడుంచాడు నౌకర్. వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకోవడం సభ్యత కాదు. పద, ఒక పాట పాడలే. మల్లిక్ మెల్లగా త్రిపుర భుజం తట్టాడు. ఇంట్లో అమ్మతో కలిసి సాధన చేసుకోవడం, ఒకరిద్దరు శ్రోతల ముందు పాడడం తప్ప ఇందరు శ్రోతల ముందు పాడే సందర్భం ఎప్పుడూ రాలేదు త్రిపురకు. ఒక్క నిమిషం భయం వేసింది. పాడగలనా అని. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంది. పాట మీద లగ్నం చేయగలిగితే ఎందరున్నా భయం వేయదు. రాగసుధ ఆందోళిక రాగంలో పాడింది. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంలో త్రిపురగానం అమృతవర్షిణిలా సాగింది. శాస్త్రీయ సంగీతం అంటే నాకెంత బోరో, కానీ త్రిపుర సుందరి గారు పాడుతుంటే చాలా మధురంగా అనిపించింది. శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం ఏర్పడేలా ఉంది ఆమె స్వరం, ఒక ఆయన ప్రశంసించాడు. సంగీతం సౌందర్యం మూర్తిభవించిన స్త్రీని భారీగా పొందడం. నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. నాకెందుకో నువ్వంటే ఈర్ష్య కలుగుతుంది. సుందర్ త్రిపుర వంక తన్మయంగా చూస్తూ అన్నాడు. త్రిపుర గారిని ఒకసారి మా ఇంటికి తీసుకురావాలి. మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడకు కొంచెం ప్రవేశం ఉందనుకో సంగీతంలో. ష్యూర్, తప్పకుండా తీసుకువస్తాను మీ ఇంటికి. తన భర్త ఎదురుగానే సుందర్ ఆరాధన పూర్వకంగా చూడడం, ప్రశంసల వర్షం కురిపించడం త్రిపురకి ఎబ్బెట్టుగా ఉంది. ఇక్కడ ఎవరి భావాలు దాచుకోకపోవడం సభ్యత కాబోలు. పరాయి మగవాడు భార్యను పొగుడుతుంటే, నీ అదృష్టం చూసి ఈర్ష్య పడుతుంటే సగర్వమైన హాస్యం పెదవుల మీద వినిపించడం సభ్యత కాబోలు. కాస్త ఆవిడ చేత ఏదైనా మాట్లాడించరు? బొత్తిగా మూగబొమ్మలా ఉంది. ఒకరు మాట్లాడిస్తే ఎంతవరకు మాట్లాడతారు? నా భార్య కూడా పల్లెటూరు పిల్లే. పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదనుకున్నారు? నాతో మాట్లాడడానికే భయపడిపోయేది. సాన పట్టగా పట్టగా ఇప్పుడు చూడండి ఎలాంటి వారొచ్చినా అదరగొట్టేలా మాట్లాడుతుంది. ఇలా సిగ్గులు ఒలకబోసేవాళ్ళు లోలోపల కొంపలు ముంచుతారు. నాకేమీ తినాలనిపించడం లేదు. మీరు వచ్చే వరకు నేనిక్కడే కూర్చుంటాను మల్లిక్తో మెల్లగా చెప్పింది త్రిపుర. డిన్నర్ ఏర్పాట్లు పైన రూప్ గార్డెన్‌లో జరిగాయి. పైకి పదండి. నీ కులం ఫీలింగ్ ఇక్కడ చూపించావంటే
నిన్నో గొర్రెలా చూస్తారు. నవ్వుల పాలవుతాం. పద. మల్లిక్ కదిలాడు. పుట్టినప్పటి నుండి నేనేమీ ఎక్కడా తినలేదు. త్రిపుర నసిగింది. ఇప్పుడు తిను. డాక్టర్ గారి భార్యగా నీకు అప్పుడప్పుడు డిన్నర్లు తప్పవు. అలవాటు చేసుకో. ఇక్కడ అందరూ తింటుంటే నువ్వొక్కదానివి తినకపోతే ఎంత అసభ్యంగా ఉంటుంది. విధిలేనట్టుగా అతడితో కదిలింది త్రిపుర. రూఫ్ గార్డెన్ గుమగుమలతో నిండిపోయింది. పువ్వుల వాసన కాదు, వంటకాల వాసన. ఎన్ని జంతువులు బలైపోయాయో ఈ డిన్నర్కి. వాటి మాంసం మషాలాలతో ఉడికి గుమగుమలాడుతోంది. తినేవాళ్ళకి నోట్లో నీళ్లూరుతుంటే తినని వాళ్ళకి కడుపులో త్రిప్పుతుంది. నేను రానండి. ఆ వాసనకే కడుపులో త్రిప్పుతోంది. వెజిటేరియన్లకి వేరే వంటలు సపరేట్‌గా ఉంటాయి పద. రమేష్ తండ్రి డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నాడు. మీరు వెజిటేరియన్ అనుకుంటాను. ఆ పక్కకు వెళ్ళండి అన్నాడు మల్లిక్‌తో. మల్లిక్ తినడం నేర్చుకొని 2 సంవత్సరాలైంది. భార్య వెంట ఉందని వెనకడుగు వేస్తే చెప్పలేం అన్నాడు ఒక ఫ్రెండు. అదేం లేదు. ఆవిడ్ని ఇవ్వాలంటే మోసగించగలను. ఎల్లకాలం ఎలా మోసగించగలను? అది ఎప్పుడో ఓసారి తెలుసుకోవాల్సిందే. త్రిపుర, నువ్వటు వెళ్ళు. నేనిటు వెడతాను. మాంసాహారాల వైపు వెడుతున్న భర్తకేసి స్థానువై చూడసాగింది త్రిపుర. ఉల్లిపాయ వాసన కూడా గిట్టని సద్బ్రాహ్మణుడు కొడుకై ఇంత దిగజారిపోయాడా ఆయన? మీరు ఇటు రండమ్మా. శాకాహారాల వైపు 5-6 కంటే ఎక్కువ లేరు. అది ఆడవాళ్ళే. స్టీల్ ప్లేట్లలో ఏవేవో వడ్డిస్తున్నారు. తినమని బలవంతం పెడుతున్నారు. తినకపోతే బాగుండదేమోనని మైసూర్ పాక్ బిళ్ళలు 2 తింది. ఇంకేం తినాలనిపించలేదు. కడుపులో త్రిపుతున్నట్లుగా ఉంది. చూడకూడదనుకుంటానే అటు చూసింది త్రిపుర. మల్లిక్ చేతిలో ఎముక పట్టుకుని పళ్ళతో పీకు తింటున్నాడు. ఇంచుమించు అందరూ అదే పనిలో ఉన్నారు. తమ పొలంలో ఓసారి చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలుచుకొని కళేబరాన్ని పారవేసిపోయారు ఎవరో. కళేబరాన్ని చుట్టుముట్టిన కుక్కలు అలాగే పీక్కు తింటున్నాయి. ఎర్రగా కందలు కందలు. త్రిపురకి కడుపులో తిప్పడం ఎక్కువైపోయింది. బల్లున వాంతి అయ్యింది. అరే, ఏమిటి? ఏమైంది? అందరూ గాబరాగా చుట్టుముట్టారు. తిన్న మైసూర్ పాక్ కక్కేసి ఆయాసపడిపోతున్న త్రిపుర ఏం మాట్లాడలేకపోతోంది. చుట్టుపక్కల తింటున్న వాళ్ళంతా ప్లేట్లు వదిలేసి చేతులు కడుక్కున్నారు. వేవిల్లా చెప్పలేదేం? కంగ్రాచులేషన్ మల్లిక్. ఆవిడ్ని కిందకు తీసుకెళ్ళండి. పాపం ఈ వాసనలు పడినట్టుంది. రాజయ్య, ఈ టేబుల్ క్లీన్ చేదురా. రమేష్ తండ్రి నౌకరికి పురమాయించాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కావలసినన్ని చివాట్లు పెట్టాడు మల్లిక్ త్రిపురను. అందరూ భోజనాలు చేస్తుంటే ఎంత అసహ్యమైన దృశ్యాన్ని కల్పించావు. అందరూ భోజనాల మీద నుండి లేచిపోయేలా చేశావు కదా. ఆ వాసనలు పడలేదు నాకు. నేనసలు రాననే చెప్పాను కదా. మరోసారి ఇలా పెంకి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నా వెంట రావాల్సిందే. నాకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆర్డర్ పాడేశాడు మల్లిక. నేనేదైనా భరిస్తానేమో గాని మీరు మాంసం తింటానంటే మాత్రం భరించలేను. బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఏమిటా తిండి? ఏం తింటానో, ఏం మానేస్తానో అది పూర్తిగా నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? తినడం మానేయడం కాదు. రేపో కొన్ని తెచ్చి వండి పెట్టమంటాను. వండి పెట్టాలి నువ్వు. మీరు తింటేనే సహించలేని దాన్ని మీకు నేను వండి పెడతానా? అది ఈ జన్మలో జరగని పని. అయినా మీరెంత అసహ్యంగా తయారయ్యారు. తినకూడనివి తినడం, ఆడవాళ్ళతో రాసుకు పూసుకు తిరగడం, మీ భార్యని పరాయి మగాళ్ళతో త్రిప్పడం. ఇదంతా నవనాగరికత. మాట్లాడితే సభ్యతా సంస్కారాలంటారు. వాసనే గిట్టని మీ భార్యతో కోడిని వండించుకు తినడం సభ్యత? అంతా మీరు చెప్పినట్టుగానే వినాలనడం సభ్యత? ఏం? మీ భార్య మనసు తెలుసుకొని ఆమెను నొప్పించకుండా తిరగడం సభ్యత కాదా? భార్య అంటే మీ బండికి కట్టిన ఎద్దేదో అయినట్టు ఆమె మీద అధికారం చలాయించడమేనా సంస్కారం అంటే? త్రిపుర నదురు బెదురు లేకుండా ఎదురు ప్రశ్నించింది. నీ భర్త డాక్టర్. సమాజంలో అతడికొక ఉన్నత స్థానం ఉంది. అతడిని అనుసరించి నడుచుకోవడం భార్యగా నీ ధర్మం. కానీ నిన్ననుసరించడం నా ధర్మం కాదు. అయినా నా వయసులో నీ వయసెంత? నా అనుభవంలో నీ అనుభవమెంత? నాకు తెలిసిన దాంట్లో నీకు తెలిసిందెంత? సగం కూడా లేవు. అలాంటప్పుడు నా అధికారం ఒప్పుకోవడంలో నామోషీ ఏం లేదు నీకు. సంసారంలో చెరిసగమే కదా. నేను లేనిది మీరు లేరు. మీరు లేనిది నేను లేను. అలాంటప్పుడు నా మీద మీ అధికారం ఎంతుంటుందో మీ మీద నా అధికారం అంతుండాలి. వయసులో, చదువులో, తెలివిలో మీరు ఎక్కువున్నంత మాత్రాన నేను మీ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు. అడుగడుగునా ఇలా ధిక్కరించే నీతో నేను కూడా కాపురం చేయలేను. నేను నచ్చినప్పుడు నువ్వు నీ దారి చూసుకోవచ్చు. మల్లిక్ కూడా తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు. మరునాడు ఉదయమే అత్తగారితో చెప్పింది త్రిపుర. మా ఊరికి పంపించేయండి అత్తయ్య నన్ను. ఎందుకే? ఏం జరిగింది? మీ డాక్టర్ కొడుక్కి నేను తగిన భార్యని కాదు.
తగిన భార్యను చూసుకుంటారేమో, నన్ను పంపించేయండి. వాడు తగిన భార్యను చూసుకుంటే, నువ్వు తగిన భర్తను చూసుకుంటావా? యశోదమ్మ కటుస్వరంతో అడిగింది. అత్తయ్య, ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అన్నట్టు తప్ప, అతడేదైనా చెడిపోయేది మాత్రం నువ్వే. నువ్వు తొలగిపోతే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, సుఖపడతాడు. కానీ నువ్వు మనసులో కూడా ఆ భావం రానియని సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లవు. జీవితం నాశనమయ్యేది నీకే కదా! త్రాగుబోతులతో, కూనీకోరులతో, వ్యభిచారులతో కాపురం చేసే భార్యలున్నారు. అంతకంటే హీనమవుతుందా నీ కాపురం? వాడు డాక్టరు. వాడివి మొదటి నుండి పెద్ద పెద్ద పోకళ్ళు. గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం, వాళ్ళలాగా గొప్పగా బతకాలనుకోవడం వాడికి అలవాటు. వాడి మనసు గ్రహించి వాడికి నచ్చినట్టుగా మెలిగితే నీదేం పోయింది? కొంతకాలం ఓపిక పట్టి వాడు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆ తరువాత జీవితమంతా నీ మాట వాడు వినే అధికారం సంపాదించుకోవచ్చు నువ్వు. బ్రాహ్మణుడై పుట్టి మాంసం తినడం పాపం కాదా అత్తయ్య? ఆ తప్పొప్పులు నిర్ణయించాల్సింది భగవంతుడు. నువ్వు నేను కాదు. తల్లిగా నువ్వాయనకి ఏమీ చెప్పలేవా? నేను చెబితే వినే వయసు దాటిపోయిందమ్మా. వాడు చెబితే మేం వినే రోజులివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.